పశ్చిమాసియాలో ఉద్రిక్తతల వేళ ఇరాన్లోని పీకాక్స్ మౌంటైన్పై అమెరికా గురిపెట్టింది. యుఎస్ దాడుల్లో అణు కేంద్రాలు దెబ్బతిన్న తర్వాత ఈ పర్వతం కిందే టెహ్రాన్ తన అణ్వాస్త్ర కార్యక్రమాలను కొనసాగిస్తోందని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. దీంతో అగ్రదేశం దృష్టి దీనిపై పడింది. ఈ కేంద్రాన్ని ధ్వంసం చేస్తామని హెచ్చరిస్తోంది. అసలు పీకాక్స్ మౌంటైన్ ఎక్కడుంది? ఎందుకు ఇది అమెరికాకు అంత పెద్ద సవాల్గా మారింది? ఇరాన్లోని కుహ్యే కోలాంగ్ గాజ్ పర్వతాన్ని స్థానికంగా పీకాక్స్ మౌంటైన్ గా పిలుస్తారు. జాగ్రాస్ పర్వత శ్రేణిలో ఉన్న ఈ ప్రాంతం నతాంజ్ న్యూక్లియర్ ప్లాంటుకు కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. 2026 ఫిబ్రవరిలో విడుదలైన ఉపగ్రహ చిత్రాల ప్రకారం ఈ పర్వతం కింద భారీ భూగర్భ నిర్మాణాలను ఇరాన్ వేగంగా బలోపేతం చేస్తోందని తెలుస్తోంది. ప్రపంచ నిఘా సంస్థల దృష్టి ఇప్పుడు ఈ ప్రాంతంపైనే కేంద్రీకృతమైంది. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం సుమారు 330 అడుగుల లోతులో యురేనియం నిల్వలు, అణు పరికరాల కోసం ప్రత్యేక భూగర్భ సముదాయాన్ని ఇరాన్ నిర్మిస్తోంది. ఇప్పటికే శుద్ధి చేసిన యురేనియంను కూడా ఇక్కడ భద్రపరిచే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇది పూర్తిస్థాయి అణు కర్మాగారం కాకపోయినా భవిష్యత్తులో ఇరాన్ అణు కార్యక్రమాలకు కీలక కేంద్రంగా మారే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఇరాన్లో అత్యంత భద్రమైన అణు కేంద్రంగా ఫోర్డో గుర్తింపు పొందింది. అయితే పీకాక్స్ పర్వతం కింద నిర్మిస్తున్న కేంద్రం ఫోర్డో కంటే మరింత లోతులో, మరింత పటిష్టమైన రక్షణతో రూపొందుతోందని నిపుణులు చెబుతున్నారు. అందుకే అమెరికా వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులతో కూడా దీనిని పూర్తిగా ధ్వంసం చేయడం కష్టమయ్యే అవకాశముందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అవసరమైతే పీకాక్స్ మౌంటైన్ పైన దాడి చేస్తామని హెచ్చరించారు. ప్రస్తుతం అక్కడ అణు కార్యక్రమాలకు స్పష్టమైన ఆధారాలు కనిపించకపోయినా పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని చెప్పారు. మొత్తం మీద పీకాక్స్ లో ఇరాన్ అణు కార్యకలాపాలు జోరుగానే జరుగుతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. దీంతో భవిష్యత్తులో మరో పెద్ద అంతర్జాతీయ ఘర్షణకు పీకాక్స్ మౌంటైన్ కేంద్ర బిందువుగా మారుతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.